బిగ్ బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవడంపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పందించారు. ఈ నెల 19వ తేదీన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లానని చెప్పారు. హైదరాబాద్ నుండి తిరుపతికి ఇండిగో విమానంలో వెళ్లే క్రమంలో ఎయిర్పోర్ట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఎదురుపడిందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సార్ బాగున్నారా అని అడిగానని, బాగున్నానని చెప్పి ఆయన వెళ్లిపోయారని స్పష్టం చేశారు. ఈ మొత్తం సంభాషణ 8 సెకండ్స్ లోపే జరిగిందన్నారు. వాస్తవానికి విరుద్ధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజమండ్రిలో కలిసినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అబద్ధపు ప్రచారాలు చేసినా కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలకు వాస్తవాలేంటో తెలుసని చెప్పారు. ఇలాంటి గాలి వార్తలను పట్టించుకోవద్దని కొలికపూడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను 19వ తేదీ హైదరాబాద్. అందరికీ నమస్కారం. 4 రోజుల క్రితం 19వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేను కుటుంబంతో తిరుమల బయలుదేరినప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతి ఇండిగో విమానంలో వెళ్ళడం జరిగింది. అదే విమానంలో హైదరాబాద్ నుంచి తిరుపతి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన భార్య కూడా ప్రయాణం చేయడం జరిగింది. విమానం దిగి బయటకు వస్తున్నప్పుడు పెద్దిరెడ్డి గారిని నేను నమస్కారం సార్ బాగున్నారా అని అనడం జరిగింది. ఆయన కూడా బాగున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇదంతా ఒక 7-8 సెకండ్లో జరిగింది. అయితే దీనికి సంబంధించి నేను 19వ తేదీ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో కుటుంబంతో తిరుమల వెళ్ళాను. నేను తిరుమలలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మరుసటి రోజు సీఎం గారిని కలవమని నాకు సమాచారం వచ్చింది. మరుసటి రోజు అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నేను సీఎం గారి పేషీలోనే ఉన్నాను. రాత్రి 10 గంటల నుంచి దాదాపు 10:40 వరకు 40 నిమిషాల పాటు సీఎం గారితో సమావేశం అయ్యాను. ఆ రాత్రి అమరావతి నుంచి తిరువూరు రావడం జరిగింది. నిన్న ఈరోజు కూడా తిరువూరులోనే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. జరిగిన వాస్తవం ఇది. కానీ నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించిన ఆ వీడియో పెట్టి అది రాజమండ్రిలో కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేస్తున్న వాళ్ళకి అదేదో భరత్ అనే నేను సినిమాలో చెప్పినట్టు ఒకరోజు బియ్యం వస్తాయేమో కానీ అంతకన్నా ఏమి రాదు. సంవత్సరం నుంచి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేసిన వాళ్ళు కూడా తిరువూరులో వాస్తవం ఏంటో అందరికీ తెలుసు, తిరువూరు ప్రజలకు తెలుసు. కాబట్టి కేవలం ఆ వీడియో ద్వారా ఎవరన్నా కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని స్పష్టం చేయడం కోసమే ఈ విషయం చెప్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే విమానంలో నాతో పాటు నా కుటుంబంతో పాటు కలిసి ప్రయాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పలకరించడం జరిగింది. అంతకు మించి ఏం లేదు. అందరికీ నమస్కారం.